హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లి చేలో మేస్తే పిల్ల గిట్టన మేస్తుందా? మీరొక్కరే కబ్జాలు, గుండాలు లేకపోతే దొమ్మీలు చేస్తారా? మేము చేయలేమా, మేము ఆక్రమించలేమా అనే తీరులో ఉన్నారు. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాట ఎందుకన్నానంటే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే వీరు అన్ని దొమ్మీలు కావచ్చు, అన్ని కబ్జాలు కావచ్చు, ప్రతిదీ ఇసుక దగ్గర నుంచి, ఎర్రదెబ్బల దగ్గర నుంచి అన్నీ మొదలుపెట్టారు. ఇసుక గురించి మనం చూసాం. అసలు ఫ్రీ 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 ఇసుక అని మన సీఎం గారు కూడా చెప్పారు. కానీ అక్కడ 1300 నుంచి ఆ ఏరియాకి సంబంధించిన వారు ఇష్టం వచ్చినట్టు వారే రేట్లు నిర్ణయించి అమ్ముకుంటూ ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం స్టోర్ చేసినటువంటి ఇసుకను కూడా వారి ఇష్టం వచ్చిన రేటుకే వారు అమ్ముకుంటూ ఉన్నారు. దానిని ఎవరు తప్పుపట్టలేదు. తప్పుపట్టినా కూడా ఎవరైనా దాన్ని ఇది ఇంతే అన్నట్టుగా, మా ఇంట్లో ఖర్చులతో మీకు పంపించాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం గారు. అదేవిధంగా ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రే ఆయన ఈ మధ్య ట్విట్టర్లో పోస్టులు కూడా పెట్టారు. ఎర్రదిబ్బలను ఇష్టానుసారంగా మన రాష్ట్రంలో తోలేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి దీన్ని మీరు అడ్డుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఇలాంటిది ఒకటి మన దృష్టికి వచ్చింది. అదేంటి అంటే ఎక్సైజ్ శాఖకు కేటాయించినటువంటి స్థలాన్ని జనసేన నాయకులు ఆక్రమించారు. ఇదేంటి నాయన, గవర్నమెంట్కి సంబంధించిన ఎక్సైజ్ శాఖను మనం ఆక్రమించి నిర్మాణం చేపట్టడం ఏంట్రా అని అందరూ అడుగుతూ ఉంటే, మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములమే. తెలుగుదేశం పార్టీ ఒకటే, బీజేపీ పార్టీ ఒకటే కాదు. వాళ్ళు ఒకటి చేస్తే మేము రెండు చేయాలి, మా వల్లనే ప్రభుత్వం నిలబడింది అనే రీతిలో ఒక మంత్రి అండదండలతో 30 సంవత్సరాల క్రితం ఎక్సైజ్ శాఖకు ఇచ్చినటువంటి స్థలాన్ని ఈరోజు జనసేన నాయకులు దాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? మరి డిప్యూటీ సీఎం గారు ఏ విషయంలోనూ ఆయన స్పందించడం లేదు. మరి ఈరోజు జనసేన నాయకులు ఈ విధంగా చేస్తున్నారంటే, వారి నాయకులు వారి అభిమానులు చేస్తుంటే ఇంకా అసలు స్పందిస్తారా? మరి అది మనం అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మరి చూద్దాం. ఇట్లాంటి దారుణాలు ఇంకా చేస్తూ ఉన్నారు కనుక ఎవరైనా కనీసం మన చంద్రబాబు నాయుడు గారైనా ఇది వద్దు అని చెప్తారంటే అదంతా ఈజీ కాదు. వాళ్ళు చేయమనే చెప్తారు కానీ వద్దని ఎవరు చెప్పరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.